స్థాయి తగ్గి ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వీళ్ళు అందరి చేత గౌరవింపబడినటువంటి వాళ్ళు ఏలినాటి శని సమయాలలో మనందరం ఏమవుతామంటే వాళ్ళ యొక్క గౌరవానికి హాని కలుగుతుంది. చిన్న చిన్న వాళ్ళ చేత అవమానింపబడతారు, వయసులో హోదాలో చిన్న వాళ్ళ చేత, ఆ స్త్రీల చేత అపనిందలు పడతారు. ఇలా ఈ కష్టం ఆ కష్టం అని లేదు, ఆర్థికంగా నష్టపరుస్తాడు. అలాగే ఆ రకరకాల కష్టాలు పెట్టడం వల్ల శని ఏమవుతాడంటే ఈయనకి అమ్మో మనకి అవమానాలు జరిగినాయని వీళ్ళు బాధపడతారు. కానీ యాక్చువల్గా అలా చేయడం వల్ల బంధువులు ఫ్రెండ్స్ అనేవాళ్ళు పార్టీలు ఇస్తే వస్తారు తప్ప కష్టాల్లో ఉన్నప్పుడు నాకు పోలీస్ స్టేషన్కి సాక్ష్యం చెప్పడానికి రా, కోర్టుకో సాక్ష్యం చెప్పడానికి రా అంటే ఎవరు రారు. అదే దావతలు ఇస్తానంటే అందరూ వస్తారు. నాయన వీళ్ళు నీ వాళ్ళు కాదు అని తెలియజెప్పడం అనమాట. అందువల్ల డిసిప్లిన్కి మరో పేరు శని. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని 3 దశల్లో వర్గీకరిస్తాం. మొదట ఫస్ట్ 2.5 years. అసలు ఏలినాటి శని అంటే ఏంటంటే 1, 2, 12 ఏళ్లలో ఉంటే ఏలినాటి శని అంటాం. సో ఫస్ట్ దశలో ఏం చేస్తాడంటే ఒకటి ఉంది, మంగు శని, తంగు శని, పొంగు శని అని అంటాం. అంటే మంగు అంటే కొంచెం మన్ను తిన్న పాము ఎలా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఫస్ట్ 2.5 years కూడా తినేసి కూర్చున్నట్టుగా కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రతి మనిషికి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందమ్మా. 30 సంవత్సరాలు సైకిల్. 33rd year వచ్చేసరికి 90 years మనుషుల ఆయుర్దాయం ఆటోమేటిక్ అయిపోద్ది, శక్తి ఉండదు ఇంకా 90 yearsకి. కాబట్టి 3వ శని వచ్చినప్పుడు తంగు శని అంటాము. తంగు అంటే పడుకోబెట్టడమే. ఇక ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో ఏలినాటి శని డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. అంటే మనిషి పుట్టిన తర్వాత 30 years వచ్చినప్పటికీ అంటే ఎగ్జాక్ట్ గా 30 years రావాలని ఏం లేదు. కొంతమందికి పుట్టుకతో పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పుట్టుకతోనే శని మహాదశ నడుస్తుంది. వాళ్ళకి మొత్తం మీద 3 దశలు అయితే చూస్తాడు ప్రతి మానవుడు కూడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంగు శని కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళ గ్రోత్. సెకండ్ టైం అనేది పొంగు శని, వాళ్ళు పొయ్యి మీద పాలు పెడితే ఎలా అయితే పొంగుతాయో ఆటోమేటిక్గా అంత డెవలప్మెంట్ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతారు, బాగా ఆర్థికంగా పుంజుకుంటారు. అండ్ 3వసారి తంగు శని అంటాము. తంగు శని అంటే ఇంకా పుడుకోబెట్టేయడమే అనమాట. అందువలన వాడు ఇంకా మరణం అనమాట, ఎలాగో బాడీలో ఇదైపోతుంది కాబట్టి. సో ఈ శని ఏం చేస్తాడంటే ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ ప్లానెట్ అనమాట.